హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఆహ్, థంబ్‌నెయిల్ చూసి మీకైతే అర్థమైపోయింది కదా! కంటెంట్ ఏమై ఉంటది, వీడియో ఏమై ఉంటది అని. సో, ఈ వీడియో మనకి థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి క్యాన్వా యూజ్ చేసి అనే దాని గురించి ఉంటది. క్యాన్వా యూజ్ చేసి థంబ్‌నెయిల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు క్యాన్వా గురించి ఏమి ఐడియా లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే నీట్‌గా ఒక మంచి ఐ క్యాచింగ్ థంబ్‌నెయిల్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం కావాల్సిన ఫాంట్ ఎడిట్ చేసుకోవచ్చు. కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీని ఎడిట్ చేసుకోవచ్చు. సైజ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఏ లాంగ్వేజ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫోటోస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఎగ్జిస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. సో, మనకి ఏది కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్‌గా అయినా చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్స్‌తోనే మనం మంచిగా ఒక కలర్‌ఫుల్ ఐ క్యాచింగ్ థంబ్‌నెయిల్ అయితే మనం ఎడిట్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడది ఎలా అనేది మనమైతే చూసేద్దాము. అయితే మనం లైక్ ఫస్ట్ క్రోమ్ ట్యాబ్ ఓపెన్ చేస్తే, ఇక్కడ జస్ట్ మనం క్యాన్వా అని టైప్ చేస్తే చాలు. మనకిక్కడ లింక్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇందులో ఫస్ట్ మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్వా అనేదైతే ఓపెన్ అయిపోతది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ పీపీటీస్ ఎడిట్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవడానికి, యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు. లైక్ మెనీ వేస్ ఉంటాయన్నమాట. సో, మెయిన్‌లీ మనకిక్కడ కావాల్సిందేంటంటే ఇప్పుడు చూస్తున్నది యూట్యూబ్ థంబ్‌నెయిల్ గురించి. సో, థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అని. సో, చూసారా ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ నేను ఎడిట్ చేసినవన్నమాట. సో, లైక్ సింపుల్‌గా ఇక్కడ చూసారా 'లెట్స్ కుక్ పన్నీర్ టిక్కా' అన్న లైక్ డిజైన్‌ని తీసుకొని నేనైతే పొటాటో ట్విస్టర్స్ మేకింగ్‌కి ఇలా ఎడిట్ చేసుకున్నాననమాట. ఇక్కడ నా కిడ్స్ ఫోటో పెట్టేసుకున్నాను సింపుల్‌గా. అండ్ ఇక్కడ పన్నీర్ టిక్కా బదులు పొటాటో ట్విస్టర్‌ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసుకున్నాను. సింపుల్‌గా మనకైతే లైక్ కలర్‌ఫుల్ థంబ్‌నెయిల్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయింది. పెద్ద కష్టం ఏం లేకుండా ఉన్న ఫాంట్ స్టైల్స్‌తోనే నేను ఎడిట్ చేసేసుకున్నాననమాట. సో, మనం మామూలుగా ఈ ఫాంట్ స్టైల్ వద్దంటే ఈ ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఫాంట్ ఫ్యామిలీలు మార్చేసుకోవచ్చు. కలర్ మార్చొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చొచ్చు. లైక్ మెనీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడైతే చూసేద్దాము. నాకు ఈ పింక్ ఎందుకొస్తుంది అంటే క్యాన్వా ప్రోకి అప్‌డేట్ అవ్వమని వస్తుంది. అంటే ఏం లేదు కొనుక్కోమని చెప్తుంది డైరెక్ట్‌గా. సో, నేనైతే ఫ్రీ వెర్షనే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. నేనైతే కొనలేదు. సో, ఇప్పుడు మనం చూసేసాము. ఇక్కడ హోమ్‌లోకొచ్చినట్టయితే మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేస్తే, మనకి ఆల్రెడీ ఉన్న డిజైన్ ఉన్న టెంప్లేట్స్ అన్నీ ఇక్కడ కనిపిచ్చేస్తాయన్నమాట. ఇక్కడ నాట్ ఓన్లీ ఫుడ్ మనం ఏది కావాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వ్లాగ్ అని ఇచ్చామనుకోండి, వ్లాగ్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, అదే ట్రావెల్ అని ఇచ్చామనుకోండి ట్రావెల్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్స్ అన్నీ వస్తాయి. మనం జస్ట్ మన ఫోటోస్ యాడ్ చేసేసుకొని ఎడిట్ చేసేసుకోవడమే అన్నమాట. కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకొని ఎడిట్ చేసేసుకోవచ్చు. లైక్ ట్రావెల్ అనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కిడ్స్‌కి లైక్ ఎడ్యుకేషనల్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఎడ్యుకేషన్ అంటే లైక్ ఇలా దానికి సంబంధించిన కోర్సెస్ లైక్ దానికి సంబంధించిన కంటెంట్‌తో మనకైతే వచ్చేస్తాయన్నమాట. సో, నేనైతే ఇప్పుడు జస్ట్ దీన్ని తీసుకొని ఎడిట్ చేస్తున్నాను. సింపుల్‌గా ఎలా ఎడిట్ చేసుకోవచ్చో చూపించేస్తున్నానన్నమాట. సో, ఇప్పుడైతే మనం ఫస్ట్ టెక్స్ట్ ఎలా మార్చాలో చూస్తే, మనకి కలర్ ఎలా మార్చాలి, సైజ్ ఎలా మార్చాలి, ఇవన్నీ చూస్తే మనకి టెక్స్ట్ మార్చుకోవడం వస్తే మనం సగం థంబ్‌నెయిల్ చేసేసినట్టే అన్నమాట. సో, ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఏ టెక్స్ట్‌నైతే మార్చాలనుకుంటున్నానో, ఆ టెక్స్ట్‌ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకైతే సైజ్ ఉంటది. దీన్నే ఫాంట్ సైజ్ అంటారు. ఫాంట్ అంటే ఏం లేదు. మనకు కనిపించే టెక్స్ట్‌ని ఫాంట్ అంటారు. దాని సైజ్ అన్నమాట ఇది. ప్లస్ క్లిక్స్ చేస్తే ఇంక్రీజ్ అవుతది. మైనస్ క్లిక్ చేస్తే ఇలాగా సైజ్ అనేది రెడ్యూస్ అయితది. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడే ఉంచాలనేం లేదు దీన్ని. ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ప్లేస్‌లోకి కావాలంటే ఆ ప్లేస్‌లోకైతే మూవ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అన్నమాట. దీన్ని కూడా మనకి ఇలా వద్దు అనుకుంటే కొంచెం పైకి మూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి ఇంత పెద్దగా అవసరం లేదు అనుకుంటే ఇలాగా మైనస్ మీద క్లిక్ చేసామనుకోండి మనకైతే సైజ్ చూడండి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ రెడ్యూస్ అయిపోతది. సో, ఇంత కూడా వద్దు అనుకుంటే దీన్ని కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చనమాట. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. లైక్ దీన్ని పట్టుకొని మనం ఇలా లాగామనుకోండి, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వస్తది. అండ్ ఇంకొకటేంటంటే మనకిక్కడ లెటర్స్ చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి కదా! సో, మనం క్యాపిటల్ లెటర్స్ ఒద్దు, స్మాల్ లెటర్స్ కావాలి అనుకున్నామనుకోండి, దీని మీద స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ కనిపిస్తుంది గదా! దీని మీదకి మౌస్ పెడితే మనకిక్కడ కనిపిస్తదనమాట. సో, నేను ఇలా క్లిక్ చేశాననుకోండి, ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసేసుకొని, దీని మీద క్లిక్ చేస్తే ఓకే.
నెక్స్ట్ సో దీని మీద క్లిక్ చేసేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ ఫాంట్ మనకు ఉండాలి అని కూడా చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్‌గా స్టైల్స్ ఏం లేకుండా జస్ట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక స్టైల్‌లో ఉంది కాబట్టి దీన్ని జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. లేదు మనకి వేరే ఏదన్నా కావాలి లైక్ స్టైలిష్‌గానే కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే ఇలా. సో, అలా మనకు కావాల్సిన ఫాంట్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తే మనం ఎక్స్‌ట్రా ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ హెడ్డింగ్ ఇది ఇక్కడ యాడ్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే లైక్ ఇలా తీసుకొచ్చి మనకు కావాల్సిన ప్లేస్‌లో పెట్టేసుకోవచ్చనమాట. నేనైతే ఈ ప్లేస్‌లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ మనకి ఇప్పుడు ఈ కలర్ ఫస్ట్ మనం ఇది మార్చాలి. లైక్ నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఇన్ జస్ట్ 2 మినిట్స్ అని యాడ్ చేస్తున్నాను. సో, మనకి ఇంత సైజ్ వద్దు అనుకున్నామనుకోండి. సో, దీన్నిలా తీసేసుకొని ఈ టెక్స్ట్‌ని ఇలా సెలెక్ట్ చేసుకొని డిక్రీజ్ క్లిక్ చేశామనుకోండి. మనకి సైజ్ అయితే డిక్రీజ్ అయిపోయింది. సో, ఇప్పుడు సైజ్ అయితే మనం డిక్రీజ్ చేసేసాము. అండ్ మళ్ళీ ఒకసారి టెక్స్ట్‌ని ఇలా సెలెక్ట్ చేసేసుకొని దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! టెక్స్ట్ కలర్ అని. సో, ఇక్కడ టెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేశామనుకోండి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యెల్లో కావాలనుకున్నాను. సో, ఈ యెల్లో వచ్చేసింది. అండ్ ఇది అండ్ బ్లాక్‌లో పెట్టాలనుకున్నాను. బ్లాక్ అంత సూట్ అవ్వలేదు. అండ్ ఈ కలరే కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. సో, అలా మనకు నచ్చిన కలర్స్‌నైతే పెట్టేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా మనకు నచ్చిన సైజ్‌నైతే ఇది క్లిక్ చేస్తే మనకు సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతది. లేదు మనకి బోల్డ్ ఒద్దు నార్మల్‌గా కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే నార్మల్ అవుతది. సో, మళ్ళీ క్లిక్ చేస్తే కొంచెం బోల్డ్‌గా కనిపిస్తది. లైక్ ఈ ఐ పైన క్లిక్ చేశామనుకోండి లైక్ క్రాస్‌గా వచ్చింది చూసారా? అంటే దాన్ని ఇటాలిక్ స్టైల్ అంటారనమాట. సో తర్వాత ఇది జస్ట్ మనకి మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే ఫుల్ వచ్చింది చూసారా? మళ్ళీ క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వమని, మళ్ళీ క్లిక్ చేస్తే సెంటర్‌కి రమ్మని, ఇప్పుడేమో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వమని అలా మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి యూజ్ అవుతదనమాట. సేమ్ ఇది కూడా అంతే. నంబరింగ్ ఇవ్వడానికి లైక్ 1 బై 1 రావాలి అనుకున్నప్పుడు బుల్లెట్ పాయింట్స్‌గా రావాలనుకున్నప్పుడు ఇలా మళ్ళీ క్లిక్ చేస్తే మనకి 1, 2, 3 యాడ్ అయితాయి. మనం ఏది వద్దనుకుంటే లైక్ మళ్ళీ క్లిక్ చేయొచ్చు. అండ్ ఇదేంటి అంటే స్పేసింగ్. స్పేసింగ్ అంటే ఏం లేదు. దీని మీద క్లిక్ చేసినప్పుడు లెటర్ స్పేసింగ్ అంటే లెటర్‌కి మధ్యలో వచ్చే గ్యాప్‌ని లెటర్ స్పేసింగ్ అంటారనమాట. సో, దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే లైన్ స్పేసింగ్ అనమాట. లైన్‌కి అంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి అర్థమవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి చూసారా ఇప్పుడు దీన్ని మనము డ్రాగ్ చేసే కొద్దీ మనకేమైతదంటే లైన్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ అనేది జరుగుతదనమాట. సో, ఇది లైన్ స్పేసింగ్. ఇదైతే లెటర్ స్పేసింగ్. అండ్ మనకిప్పుడు ఈ యారో ఇక్కడ వద్దు. ఇది ఓవర్‌లాప్ అయితుంది. దీన్ని జస్ట్ తీసుకెళ్ళి కొంచెం ఇలా పైన పెట్టేసుకున్నామనమాట. సో, మనం ఇక్కడ పన్నీర్ టిక్కా బదులు టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. అంటే లైక్ పొటాటో ట్విస్టర్స్. సో, నేనైతే పొటాటో ట్విస్టర్స్‌ని ఇలా యాడ్ చేసేసుకున్నాననమాట. ఇది కొంచెం సెంటర్‌లోకి ఇలా పెట్టుకుంటున్నాను. దీనికి యారో మార్క్ అయితే ఇచ్చేసాను. అండ్ దీన్ని ఇలా పట్టుకొని మనం ఎలా అయినా ఇలా చూడండి ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా క్రాస్‌గా చూసారా? నేనైతే జస్ట్ క్రాస్‌గా ఇలా పెట్టేసాను 70 డిగ్రీస్‌లో. సో, ఇది కొంచెం ఇలా. సో, ఇది ఓవర్‌లాప్ అయితుంది కాబట్టి దీన్ని ఇంకొంచెం పైకి పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చనమాట. సో, మన ఇష్టం. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసేసుకోవచ్చు. సెంటర్‌లో పెట్టేసుకోవచ్చు. అండ్ దీన్ని కావాలంటే కొంచెం కిందకి తీసుకురావచ్చు. మనం మనం బాగా మనకెలా మంచిగా కావాలనిపిస్తే అలా చేసేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ ఈ సబ్‌స్క్రైబ్ ఉంది కదా! ఇదైనా అక్కడే ఉండాలనేం లేదు. మనకు నచ్చిన ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. టాప్ సైడ్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ పెట్టొచ్చు. బాటమ్‌లో పెట్టొచ్చు. సో, ఈ కార్నర్‌లో అయినా ప్లేస్ చేయొచ్చు. సబ్‌స్క్రైబ్ ఇదే కాదు మనం ఏ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ అయినా మనకుంటాయి. ఇక్కడ ఎలిమెంట్స్ మీద మనమైతే క్లిక్ చేసినప్పుడు చూసారా? మనకి సీ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు ఇది యానిమేషన్‌తో వస్తది. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైక్ లేదు. సో, ఇలా లైక్ సింబల్ తీసుకున్నామనుకోండి. జస్ట్ ఇలా దీన్ని సైజ్ డిక్రీజ్ చేసేసి తెచ్చి ఇక్కడ పెట్టేయడమే. సో, ఇప్పుడు మనం ఇక్కడ డిక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టామనుకోండి. లైక్ ఇలా యాడ్ అయిపోతది. సో, ఇదే కాదు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెంట్‌లీ యూజ్డ్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి బ్యాకెళ్ళి మనం ఇక్కడ టైప్ చేస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్‌స్క్రైబ్ అని టైప్ చేశాను నేను. దానికి సంబంధించినవన్నీ ఇలా వస్తాయి. లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ గ్రాఫిక్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట. స్టిక్కర్స్ లైక్ బెల్ ఐకాన్ ఇక్కడ ప్రో అంటే మనం పర్చేస్ చేసుకోవాలని అర్థం అన్నమాట.
సో ఇలా మనం కిందికి స్క్రోల్ చేస్తే మనకు సబ్స్క్రైబ్కి సంబంధించిన ఇది చూడండి, లైక్, షేర్, బెల్ ఐకాన్, ఇది ఒక సబ్స్క్రైబ్, ఇది లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకైతే కనిపించేస్తాయి. అదే సబ్స్క్రైబ్ కాకుండా మనకి లైక్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ లైక్ అని ఇచ్చామనుకోండి, లైక్కి సంబంధించినవన్నీ ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ సిఆల్ మీద క్లిక్ చేసామనుకోండి మొత్తం కనిపిస్తాయి. సో ఇలా మనకు కావాల్సిన షేప్స్ని, ఎలిమెంట్స్ని అన్నీ ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలిమెంట్స్ సెక్షన్. సో మనకు కావాల్సిన స్టిక్కర్స్ని ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బుక్ అని చూసాను, బుక్స్కి సంబంధించిన స్టిక్కర్స్ వచ్చేస్తాయి. లేదు హెయిర్ అని చూసామనుకోండి, హెయిర్‌కి సంబంధించినవి. లైక్ వీటిల్లో మనకి సీ ఆల్ మీద క్లిక్ చేస్తాం. వీటిల్లో మనకి ఏ స్టిక్కర్ అయితే కావాలనుకుంటామో దాన్ని తెచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోవచ్చు. సో, ఎలిమెంట్స్ చూసేసాము, టెక్స్ట్ చూసేసాము, అండ్ బ్రాండ్ ఇది మనకి ఫ్రీ యూజర్స్‌ని మనం యూజ్ చేయలేరనమాట. అండ్ అప్‌లోడ్స్. అప్‌లోడ్స్ అంటే ఏంటంటే మనము లైక్ ఏవైతే ఫోటోస్ ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ ఫస్ట్ అప్‌లోడ్స్‌లో అయితే మనం పెట్టేసుకోవాలనమాట. సో, ఈ అప్‌లోడ్స్‌లో ఇక్కడ మనకి యాడ్ చేసుకుంటే వీటిని సింపుల్‌గా మనమైతే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసుకోవచ్చు. నేనిప్పుడైతే ఇది ఇక్కడికి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాననమాట. సో, ఇంత సైజ్ మనకి వద్దు అనుకుంటే జస్ట్ ఇలా క్లిక్ చేసి సైజ్ అనేది మనం ఇలా రెడ్యూస్ చేసేసుకోవచ్చు. సో, నేనైతే జస్ట్ ఈ సైజ్ చాలనుకోని ఈ సైజ్ పెడుతున్నాను. అండ్ ఇలాగ మనకి ఎంత సైజ్ కావాలంటే విడ్త్ కానీ, హైట్ గానీ ఇలా డ్రాగ్ చేసేసుకోవచ్చు. సో, నాకైతే ఇలా ఓకే అనిపిచ్చింది. సో, ఇలా పెట్టాను. ఇప్పుడు ఇది ఓవర్‌లాప్ అయితుంది గాబట్టి దీని మీద క్లిక్ చేస్తే దీన్ని మాత్రమే తీసుకొచ్చి పక్కన పెట్టేయొచ్చనమాట ఇలాగ. సో, ఇప్పుడు ఇదైతే యాడ్ చేశాను. ఇప్పుడు మనకి లైక్ ఈ ట్విస్టర్స్ కావాలన్నమాట. సో, ఈ ట్విస్టర్స్‌ని కూడా మనకిక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని మనం ఎడిట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేటే ఉంది. ఇది ఇప్పుడు మనం ఇక్కడ తెచ్చి ఇలా ప్లేస్ చేస్తే మనకి లైక్ ఇక్కడ ఒక బ్యాక్‌గ్రౌండ్, ఇక్కడ ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ అయిపోదన్నమాట. సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్తే మనం రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చామనుకోండి, మనకి ఈ లింక్ ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం అప్‌లోడ్ ఇమేజ్ ఆప్షన్ వస్తది గదా! లైక్ ఇలా అప్‌లోడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఇక్కడ చూసారా? యాక్చువల్లీ నా ఇమేజ్ అయితే ఇది. వెనక సోఫా లైక్ ఇవన్నీ ఉంటాయి. సో, నేనైతే ఇలాగా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకొని డౌన్‌లోడ్ చేసేస్తున్నాననమాట దీన్ని. సో, ఇదైతే ఇలా డౌన్‌లోడ్ అయిపోయింది. ఈ డౌన్‌లోడ్ అయిపోయింది మనకి డౌన్‌లోడ్స్‌లో ఉంటది గదా! అక్కడి నుంచి జస్ట్ డ్రాగ్ చేసుకుంటే మనకి ఇక్కడికొచ్చేస్తదనమాట. సో, అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. సో, నేనైతే ఇప్పుడు ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఈ సైజ్ కావాలంటే కొంచెం పెద్దదిగా అయినా చేసుకోవచ్చు. సో, ఇలా చేసేసి ఇక్కడ మనం చేసుకున్న ట్విస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేసేస్తే ఈ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతది. సో, సైజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇలా పెట్టేసుకోవచ్చనమాట. సో, ఇలాగా మనం ఇమేజెస్‌ని మన గ్యాలరీ నుంచి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసుకొని ఈజీగా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ ఎడిట్ చేసేసుకోవచ్చనమాట. సో, మనం తెలుగులో కావాలన్నా గూడా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఓపెన్ చేయంగానే ట్రాన్స్‌లేటర్ అని ఉంటది. సో, ట్రాన్స్‌లేటర్ ఓపెన్ చేయంగానే ఇక్కడ టెక్స్ట్ 2 మినిట్స్‌లో పొటాటో ట్విస్టర్స్ చేసుకోవడం ఎలా? ఇది ఇచ్చాం మనము. సో, ఇదేమైతదంటే మనకి ఆల్‌మోస్ట్ ఇలా తెలుగులో టెక్స్ట్ ఇచ్చేస్తదనమాట. 2ని కూడా ఇది తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసేసింది. సో, మనం కావాలంటే ఇక్కడ తీసేసుకొని నంబర్ 2 యాడ్ చేసుకోవచ్చు. ఈ మినిట్స్ అనేది మనం ఇంగ్లీష్‌లో పెట్టుకోవచ్చు. ఈ లో అనేది తెలుగులో ఉండొచ్చు. చేసుకోవడం ఎలా? ఇప్పుడు దీన్ని ఓన్లీ చేసుకోవడం ఎలా అనేది మనము ఇప్పుడు కాపీ చేసుకున్నామనుకోండి. ఇక్కడికొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసేయొచ్చనమాట. సో, అలాగా ఆ టెక్స్ట్‌ని తెచ్చుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకు కావాలంటే ఈ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! ఈ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌ని గూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకిక్కడ మల్టిపుల్ బ్యాక్‌గ్రౌండ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే చూడండి డిఫరెంట్ లీనియర్ కలర్స్ ఏ కలర్స్ అయినా మనం యాడ్ చేసేసుకోవచ్చు. బ్లాక్ కలర్.
సో, ఈ గ్రేడియంట్స్ అంటే ఏం లేదు. 2, 3 కలర్స్ మిక్స్ అయితే దాన్నే గ్రేడియంట్స్ అంటారనమాట. అండ్ ఇలాగా మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాప్స్. యాప్స్ అంటే ఏం లేదు. జస్ట్ ఆల్రెడీ మనకి ఉన్నవే. ఇవన్నీ మనం ఏం పెద్దగా యూజ్ చేయమనమాట. మనం మెయిన్ టెక్స్ట్ యూజ్ చేస్తాము. ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము. దీన్ని యూజ్ చేసి మనం సింపుల్‌గా థంబ్‌నెయిల్ అయితే డిజైన్ చేసేసుకోవచ్చు. అండ్ తెలుగులో టెక్స్ట్ రాసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏం కావాలన్నా ఇక్కడ సెర్చ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ ఇప్పుడు లైక్ సీ ఆల్ మీద క్లిక్ చేసామనుకోండి. ఇది ఇప్పుడు ఇది ఒక ఫ్రేమ్ అన్నమాట. ఈ ఫ్రేమ్ ఇలా ఇక్కడ పర్టిక్యులర్ ప్లేస్‌లో కావాలి. పర్టిక్యులర్ ప్లేస్‌లో పెట్టేసుకోవచ్చు. అండ్ దీన్ని కావాలంటే కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లైక్ కలర్‌ఫుల్‌గా కనిపించడానికి. అండ్ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇలా డిలీట్ అయిపోతది. దానికి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయన్నమాట. సో, ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కావాలంటే దీని మీద క్లిక్ చేసి మనం రౌండ్ ఇప్పుడు అలా కాకుండా రౌండెడ్ కార్నర్స్ అయినా చేసేసుకోవచ్చు. లైక్ ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీని మీద క్లిక్ చేసి మనం కలర్స్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఆ షేప్‌కి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో, ఈ కలర్‌కి మనం ఏం చేసుకోవచ్చు, లోపల టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ డ్రా మనమైతే యూజ్ చేయము. అండ్ ఈ అప్‌లోడ్స్ అయితే చూసేసాము. టెక్స్ట్ అయితే చూసేసాము. ఎలిమెంట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఇలా ఈజీగా థంబ్‌నెయిల్ అనేది ఎడిట్ చేసేసుకోవచ్చనమాట. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ బేసిక్ థంబ్‌నెయిల్ అయితే నేనైతే బేసిక్ థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి ఇవే ఆప్షన్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే దీన్ని చాలా సింపుల్‌గా మనం మంచి థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి. సో, క్యాన్వాలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దామనమాట. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఐ మీన్ వీడియో ఎలా రికార్డ్ చేయాలి? వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్క్రీన్‌తో పాటు మన కెమెరాను కూడా ఎలా రికార్డ్ చేయాలి? అండ్ పీపీటీస్ ఎలా ప్రెజెంట్ చేయాలి? అన్ని క్యాన్వాలో ఇంకా చాలా చేయొచ్చనమాట. సో, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో, ఈ వీడియో మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే కొంచెం లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో, స్టే ట్యూన్డ్. బాయ్.